హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని Prabhakar. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1223కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ మొదలుపెట్టే ముందు ఇవాళ మధ్యాహ్నం నేను ఒప్పో ఎన్కో బడ్స్ 2 ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ అన్బాక్స్ చేసి వీడియోని అయితే పోస్ట్ చేశాను. ఒకవేళ ఆ వీడియో నోటిఫికేషన్ మీకు రాపోయినా ఆ వీడియో మీరు చూడపోయి నేను పైన కార్డ్స్లో అయితే వదిలేశాను. సో అక్కడి నుంచి ఆ వీడియో అయితే చూడగలరు. రూ. 1800 లోపు మీరు ఒక మంచి ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ కోసం చూస్తున్నారంటే ఒకసారి ఆ వీడియోని ఒక లుక్ వేయండి. సో నచ్చితే తెప్పించుకుందరు కానీ. సో ఈరోజు టెక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మొదటి నుంచి చూస్తే మనకి జియో నుంచి జియో వాళ్ళ 45వ వార్షికోత్సవం అంటే రిలయన్స్ 45వ వార్షికోత్సవం అయితే ఈరోజు జరుపుకుందనమాట. మనం ఇంతకుముందు అనుకున్నట్టుగానే ఇక్కడ వీళ్ళు జియో 5Gకి సంబంధించిన ప్లాన్ అయితే రివీల్ చేశారు. ప్లాన్ అంటే మనకి టారిఫ్స్ కాదు. సో ఎప్పుడు వీళ్ళు దీన్ని జియో 5Gని మన ఇండియాలోకి తీసుకొస్తారనేది వీళ్ళు ఎక్కడైతే రివీల్ చేశారనమాట. దీపావళి రోజున వీళ్ళు జియో 5Gని అయితే ఇండియాలో రోల్ అవుట్ చేయడం అయితే స్టార్ట్ చేయబోతున్నారు. ఇంతకుముందు మనకి 20 సిటీస్లో ఈ జియో 5G రోల్ అవుట్ అవుతుందని చెప్పేసి న్యూస్ అయితే వచ్చింది. బట్ ఇప్పుడు వీళ్ళు రివీల్ చేసిన దాని ప్రకారం చూస్తే ముందు ఈ దీపావళి రోజు 4 మేజర్ సిటీస్లో మాత్రం రోల్ అవుట్ అయితే చేయబోతున్నారు. ఢిల్లీ, ముంబై, కోల్కతా, అలాగే చెన్నై, హైదరాబాద్ ఎందుకో పాపం స్కిప్ చేశారు. సో అయితే మొత్తానికి జియో చెప్పేది ఏమిటంటే మనం ఇంతకుముందు కూడా అనుకున్నాము. సో జియో అంటే జియో అని కాదు, 5G మనకి కంప్లీట్గా ఇండియాలో చూడాలంటే 2 to 3 years అయితే ఖచ్చితంగా పడుతుందని చెప్పేసి. కాకపోతే జియో చెప్పేది ఏమిటంటే 2023 డిసెంబర్ నాటికల్లా త్రూఅవుట్ ఇండియాలో వీళ్ళు 5G సర్వీసెస్ని అయితే రోల్ అవుట్ చేస్తామని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు. మొత్తం అన్ని నగరాల్లోనూ, అన్ని విలేజెస్లోనూ, అన్ని చోట్ల వీళ్ళొసరికి 5Gని అయితే రోల్ అవుట్ చేసే ప్లాన్లో ఉన్నారంట. సో అయితే టారిఫ్స్ ఏంటి, వీటి మీద అయితే ఎటువంటి డీటెయిల్స్ అయితే వీళ్ళు ఇక్కడ ఇంకా రివీల్ చేయలేదు. మేబీ మనం దీపావళి వరకు వెయిట్ చేయాల్సిందే. ఇక అలాగే మనకి జియో 5G మొబైల్ ఫోన్ కూడా తీసుకొస్తుందని చెప్పేసి అనుకున్నాం కదా, దానికి సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ అయితే మనకి వీళ్ళు ఇంకా ప్రొవైడ్ అయితే చేయలేదు. ఇక అలాగే జియో ఈ 5Gని బేస్ చేసుకునే జియో ఎయిర్ ఫైబర్ అల్ట్రా హై స్పీడ్ ఇంటర్నెట్ సర్వీస్ని కూడా అయితే ప్రవేశపెట్టింది. సో ఈ సర్వీస్ని కూడా వీళ్ళు త్వరలో అయితే తీసుకురాబోతున్నారు. సో మనం ఇంట్లో వాడే ఇంటర్నెట్ కోసం మనం ఫైబర్ కేబుల్ని యూజ్ చేస్తాం కదా, ఇటువంటి కేబుల్ ఏమీ అవసరం ఉండదు. డైరెక్ట్గా వీళ్ళు ఒక డివైస్ని అయితే ఇస్తారు. ఈ డివైస్ మనం ఇంట్లో పెట్టుకొని ఇంటర్నెట్ని అయితే యూజ్ చేయొచ్చు అనమాట. సో ఇటువంటి సర్వీస్ని కూడా వీళ్ళైతే అనౌన్స్ చేశారు. త్రూ మనకి 5G సర్వీస్ ఉంది కదా, ఆ 5G సర్వీస్ నుంచే వీళ్ళు సర్వీస్ తీసుకొని ఇది ఒక హాట్స్పాట్ లాగా అయితే వర్క్ చేస్తుంది. సో ఈ సర్వీస్ని కూడా వీళ్ళు త్వరలో అయితే తీసుకురాబోతున్నట్టుగా చెప్పారు. సో మనకి హై స్పీడ్ ఇంటర్నెట్ అయితే వీళ్ళు ప్రామిస్ చేస్తున్నారు అనమాట. సేమ్ మనకి 5G స్పీడ్లో ఎటువంటి ఇంటర్నెట్ స్పీడ్ వస్తుందో అదే స్పీడ్ని అయితే మీకు ఇందులో కూడా అయితే అందిస్తారు. క్లౌడ్ గేమింగ్ సర్వీస్ని కూడా వీళ్ళు ఇంక్లూడ్ చేసి అయితే దీంట్లో తీసుకురాబోతున్నట్టుగా వీళ్ళైతే చెప్పుకుంటూ వచ్చారు. ఇక మనం ఈ సర్వీస్ అనేది సేమ్ మనకి 5G మొబైల్ ఫోన్లో ఎలా యూజ్ చేస్తాం సర్వీస్, అదే మాదిరిగా అయితే ఈ సర్వీస్ కూడా అయితే ఉంటుంది. మరి వీళ్ళు పోస్ట్ పెయిడ్ ప్లాన్లో తీసుకొస్తారా, ఇందులో కూడా మనకి ప్రీపెయిడ్ ప్లాన్స్ కూడా ఉంటాయి అనేది అయితే చూడాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి మోటరోలా నుంచి మోటరోలా Edge 30 నియో ఈ మొబైల్ సంబంధించిన 4 కలర్ వేరియంట్స్ అయితే ఇప్పుడు బయటకు వచ్చినాయి. ఇందులో మనకి 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ ఉండబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. మొత్తం 4 కలర్స్లో చూస్తే మనకి బ్లాక్, ఆనిక్స్, వెర్రీ పెర్రీ, ఆక్వా ఫ్రామ్, ఐస్ ప్యాలెస్. సో ఇలాగ 4 కలర్స్ అయితే ఉండబోతున్నాయంట. ఏంటో మరి నేములు మాత్రం మళ్ళీ డిఫరెంట్గా ఉన్నాయి. ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. అంటే 5G సపోర్ట్తో ఈ మొబైల్ అయితే రాబోతుంది. 8GB ర్యామ్తోను, 120Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్తో, అలాగే 420 mAh బ్యాటరీ సపోర్ట్తో ఈ మొబైల్ అయితే ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ మొబైల్ ఆల్రెడీ వీళ్ళు గతంలో తీసుకొచ్చిన Edge 30, Edge 30 Pro, Edge 30 Ultra, అలాగే Edge 30 ఫ్యూజన్ ఉన్నాయి కదా, సో వీటి కంటిన్యూషన్గా అంటే ఆ లైన్లో అయితే ఈ మొబైల్ కూడా తీసుకురాబోతున్నారు. రీసెంట్ డేస్లోనే మనకి మోటరోలా ఒక టీజ్ అయితే చేసింది. మన ఇండియాలో వచ్చేసరికి ఈ ఎడ్జ్ లైన్లో మొత్తం 3 మొబైల్స్ని అయితే ఇండియాలో లాంచ్ చేయబోతున్నట్టుగా. మేబీ నేను అనుకుంటా ఈ మొబైల్ కూడా మన ఇండియాలో లాంచ్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ చూస్తే మనకి ఇండియాలో ఒకవేళ మొబైల్ తీసుకొచ్చిన బిలో 17,000లో తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి క్వాల్కామ్ నుంచి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 Generation 1 ప్రాసెసర్ ఆల్రెడీ తెచ్చేసింది. అలాగే మనకి 7 Generation 1 ప్రాసెసర్ కూడా తీసుకొచ్చింది. ఇంకా మిగిలి ఉన్నది 6 Generation 1 ప్రాసెసర్ అనమాట. దీని తర్వాత మళ్ళీ 4 Generation 1 ప్రాసెసర్ కూడా వీళ్ళు తీసుకొస్తారనుకోండి. అయితే ఇప్పుడు మనకి 6 Generation 1 ప్రాసెసర్కి సంబంధించిన కంప్లీట్ స్పెసిఫికేషన్స్ లీక్ అయితే అయినాయి. ఈ ప్రాసెసర్ మనకి 4 nanometer మీద అయితే రాబోతున్నట్టు వస్తుంది. 4K HDR సపోర్ట్ అయితే ఈ ప్రాసెసర్ అయితే చేస్తుందని అర్థమవుతుంది. సో మరి ఈ ప్రాసెసర్ మరి ఎప్పుడు అనౌన్స్ చేస్తారు? అనౌన్స్ చేయగానే తెలిసిందే కదా, అన్ని కంపెనీలు పోటీ పడతాయి, మేము తీసుకొస్తాం ఫస్ట్ ఈ ప్రాసెసర్తో మొబైల్ మేము తీసుకొస్తాం అని చెప్పి. ఇక నెక్స్ట్ న్యూస్ మనకి Poco M5 ఈ మొబైల్ డేట్కి అయితే కన్ఫర్మ్ అయింది. సెప్టెంబర్ 5వ తారీఖుని మొబైల్ లాంచ్ చేయబోతున్నట్టుగా Poco అయితే టీజ్ చేస్తుంది అనమాట. ఇందులో మనకి MediaTek Helio G99 ఈ ప్రాసెసర్ అయితే చూడడానికి ఉంటుంది. రీసెంట్ డేస్లో సేమ్ ప్రాసెసర్తో మనకి 2-3 బ్రాండ్లు అయితే మొబైల్ని ఇండియాలో లాంచ్ చేసింది. కొత్త ప్రాసెసర్ ఇది, కాకపోతే 4G ప్రాసెసర్ అనమాట. MediaTek Helio G97 ప్రాసెసర్కి సక్సెసర్ అని చెప్పుకోవచ్చు. 6.58 ఇంచెస్ IPS LCD డిస్ప్లే అయితే ఈ మొబైల్కి ఉండబోతుందట. 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ రాబోతుంది. రేర్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే
ఉంటుంది. ఈ మొబైల్ ప్రైసు బిలో 15,000లో తీసుకొస్తారని చెప్పేసి ఇక్కడ ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఇంక అంతే, అంతకు మించి ఎక్కువ తీసుకొచ్చిన మార్కెట్ ఉండదు. ఎందుకంటే 5G మొబైల్ ఆల్రెడీ మనకి 15,000 లోపే వచ్చేస్తున్నాయి. సో ఇంకా మనకి ఇప్పుడు జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా, సో వీళ్ళందరూ 5G కూడా రోల్ అవుట్ చేయడం స్టార్ట్ చేశారు ఇండియాలో. ఇకపై నుంచి 4G మొబైల్స్ పప్పులు ఉడకనమాట, ఇష్టం వచ్చినట్టు ప్రైజులు పెట్టి ఇండియాలో లాంచ్ చేస్తే. ఇక అలాగే మనకి పోకో C50 ఈ మొబైల్ ఇప్పుడు మనకి ఐఎంఐ డేటాబేస్లో అయితే స్పాట్ అయిందనమాట. యాక్చువల్గా ఇక్కడ ఐఎంఐ డేటాబేస్లో మనకి స్పాట్ అయిన ఈ మొబైల్ ఇండియా బేస్డ్ మొబైల్ అని చెప్పి అయితే కన్ఫర్మ్ అయింది. సో అంటే ఈ మొబైల్ని మన ఇండియాలో లాంచ్ అయిపోతున్నారు త్వరలో వచ్చేసరికి. ఈ మొబైల్ ఏమి కాదు, ఆల్రెడీ రెడ్మీ ఇంకా లాంచ్ అయితే చేయలేదు, రెడ్మీ A1+ అని చెప్పి ఒక మొబైల్ని అయితే తీసుకురాబోతుంది. ఈ మొబైల్ కూడా మనకి ఐఎంఐ డేటాబేస్లో అయితే స్పాట్ అయింది. సేమ్ కోడ్ నేమ్తోనే ఇది కూడా అయితే స్పాట్ అయింది అనమాట, చిన్న మార్పుతో. సో అందువల్ల అదే మొబైల్ని వీళ్ళు రీబ్రాండ్ చేసి పోకో C50 పేరు మీద తీసుకురాబోతున్నట్టుగా అయితే అర్థమవుతుంది. పోకో C40 వీళ్ళు జూన్ నెలలో అనుకుంటా లాంచ్ చేశారు, బట్ ఒకసారికి మన ఇండియాలోకి అయితే ఈ మొబైల్ని తీసుకురాలేదు. అయితే డైరెక్ట్గా వీళ్ళు C50 మొబైల్ని మన ఇండియాలో ప్రవేశపెట్టబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక నెక్స్ట్ న్యూస్ వస్తే మనకి వివో నుంచి వివో Y35 ఈ మొబైల్ని ఈరోజు మన ఇండియాలో వివో అయితే లాంచ్ చేసింది. 6.58 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ IPS LCD డిస్ప్లేతో అయితే ఈ మొబైల్ వస్తుందన్నమాట. రేర్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్, సెకండ్ అండ్ థర్డ్ కెమెరా 2 మెగాపిక్సెల్, ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ ఉంటుంది. స్నాప్డ్రాగన్ 680 ఈ ప్రాసెసర్తో అయితే ఈ మొబైల్ వస్తుంది. బ్యాటరీ చూసుకుంటే మనకి 5000 mAh బ్యాటరీతో ఆండ్రాయిడ్ 12తో ఈ మొబైల్ని అయితే తీసుకొచ్చారు. ఇక ఈ మొబైల్ ప్రైస్ చూస్తే మనకి 18,499 రూపాయలు ఈ మొబైల్ ప్రైస్ అయితే పెట్టారనమాట. సో అది కాకుండా మీకు క్యాష్ బ్యాక్ ఆఫర్ 1,000 అయితే ఇస్తున్నారు, అంటే 17,500 రూపాయలు మీకు ఈ మొబైల్ ప్రైస్ అయితే ఉంది. సో సెప్టెంబర్ 30వ తారీఖు నుంచి ఈ మొబైల్ అయితే సేల్కి తీసుకురాబోతున్నారు. ఇప్పుడే చెప్పాను 5G అయితే ఎంటర్ కాబోతుంది. 4G మొబైల్స్కి అంత సీన్ ఉండదు రాబోయే రోజుల్లో. సో వీళ్ళు చూస్తేనేమో 4G ప్రాసెసర్తో ఈ మొబైల్ని అయితే తీసుకొచ్చారు. సో మరి ఇది ఉడకనే అన్నం కిందో లేకపోతే ఉడకనే పప్పు కిందో మిగిలిపోద్దేమో చూడాలి. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి వొడాఫోన్ ఐడియా వి. సో వీళ్ళు డేటా అనేది ఆన్లైన్లో లీక్ అయినట్టుగా అయితే ఇప్పుడు న్యూస్ అయితే వస్తుందన్నమాట. 301 మిలియన్ యూజర్స్కి సంబంధించిన డేటా అనేది ఇంటర్నెట్లో అయితే లీక్ అయిందంట. ఇందులో మనకి పోస్ట్ పెయిడ్ యూజర్స్వి 20 మిలియన్ అకౌంట్స్ ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. పోనీ ఇదేం చిన్న డేటా లీకేజ్ అంటే కాదు, చాలా పెద్ద డేటా లీకేజ్ అని చెప్పొచ్చు. ఇక్కడ చాలా ఇన్ఫర్మేషన్ అయితే యూజర్స్వి లీక్ అయినాయి. అందులో చూసుకుంటే కాల్ రికార్డ్స్, అలాగే SMS డీటెయిల్స్, ఇంటర్నెట్ యూజింగ్ డీటెయిల్స్, లొకేషన్ డీటెయిల్స్, ఫుల్ నేము, వొడాఫోన్ ఐడియా ఫోన్ నెంబరు, రెసిడెంట్ అడ్రస్, ఆల్టర్నేటివ్ కాంటాక్ట్ నెంబర్, బిల్ డీటెయిల్స్. సో ఇవే కాకుండా మరికొంత ఇన్ఫర్మేషన్ కూడా అయితే లీక్ అయినట్టుగా తెలుస్తుంది. సో అయితే ఇప్పుడు వొడాఫోన్ ఐడియా చెప్పేది ఏంటంటే దీన్ని అయితే కొట్టివేస్తుంది అనమాట. లేదు, చిన్న లోపం అయితే జరిగింది కదా, దాన్ని వెంటనే మేము క్లియర్ చేసుకున్నాం, ఇటువంటి న్యూస్ నమ్మమాకండి అన్నట్టుగా వాళ్ళైతే సమర్థించుకోవడానికి అయితే ట్రై చేస్తున్నారు. మరి చూడాలి. రీసెంట్గానే నేను ఈ డేటా లీకేజ్కి సంబంధించి ఒక వీడియో అయితే చేశాను. సో ఒకవేళ చూడకపోతే పైన కార్డ్స్లో ఉంటుంది, చూసి సో మీరు దీనికి ఏం చేయాలనేది అక్కడ మీరు తెలుసుకోవచ్చు. ఇక నెక్స్ట్ న్యూస్ వస్తే సెప్టెంబర్ 7వ తారీఖున యాపిల్ ఈవెంట్ అయితే జరగబోతున్న సంగతి తెలిసిందే కదా. ఇక్కడ యాపిల్ చాలా ప్రోడక్ట్స్ని అయితే లాంచ్ అయిపోతుంది. అక్కడ మనకి యాపిల్ iPhone 14 సిరీస్, అలాగే ఐప్యాడ్స్, ఇది కాకుండా మనకి వాచ్ 8 సిరీస్ కూడా అయితే ఉంటాయని చెప్పి తెలుస్తుంది అనమాట. ఇందులో మనకి వాచ్ ప్రో కూడా అయితే రాబోతున్నట్టు తెలుస్తుంది. యాక్చువల్గా వాచ్ 8 సిరీస్లోనే ఈ వాచ్ ప్రో కూడా అయితే ఉండబోతుంది. ఇది మనకి ఫ్లాట్ డిస్ప్లేతో అయితే రాబోతున్నట్టు తెలుస్తుంది అనమాట. 47mm కేస్ అయితే ఉండబోతుందంట. ఇందులో మనకి ఫస్ట్ టైం వీళ్ళు శాటిలైట్ కమ్యూనికేషన్ అయితే తీసుకురాబోతున్నారు. ఇంతకుముందు మనం iPhone 13 వచ్చినప్పుడు కూడా ఇటువంటి రూమర్స్ వచ్చినాయి, శాటిలైట్ కమ్యూనికేషన్ అయితే మనకి ఈసారి ఈ ఐఫోన్లో ఉంటుంది అని చెప్పేసి. బట్ ఒకసారికి అదైతే అవ్వలేదు. కాకపోతే ఇప్పుడు మళ్ళీ అదే న్యూస్ అనేది మనకి ఈ వాచ్ ప్రోకి అయితే రాబోతున్నట్టు తెలుస్తుంది. ఇదే వాచ్ ప్రో అనేది మనకి రగ్గడ్గా అయితే తీసుకురాబోతున్నారని గతంలో కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట. సో రగ్గడ్ వాచెస్ అంటే తెలిసిందే కదా, చాలా వరకు అడ్వెంచర్స్ చేసేవాళ్ళు, లేకపోతే ఒక అడ్వెంచర్స్ వర్క్లో ఉండేవాళ్ళు, సో అలాంటి వాళ్ళు వాడుతూ ఉంటారు. కొండల కోణాల్లోనో లేకపోతే మంచి ప్రదేశాల్లోనో ఇలాగ ఉండే వాళ్ళకి బాగా యూజ్ అవుతూ ఉంటాయి. మేబీ అదే రీజన్ అయి ఉండొచ్చు అనమాట, శాటిలైట్ కనెక్టివిటీ తీసుకురావడానికి. ఇక అలాగే మనకి యాపిల్ మిక్స్డ్ రియాలిటీ హెడ్సెట్ను కూడా తీసుకురాబోతున్న సంగతి తెలుసు. ఆల్రెడీ దాని మీద వర్క్ కూడా అయితే చేస్తుంది కదా. ఇప్పుడు దీనికి సంబంధించిన 3 ట్రేడ్ మార్క్స్ అయితే బయటకు వచ్చినాయి. సో వీటికి నేమ్కి సంబంధించిన ట్రేడ్ మార్క్, దీన్ని రియాలిటీ బేస్ చేసుకొని వీళ్ళు నేమ్తో ఈ ట్రేడ్ మార్క్స్ని అయితే ఫైల్ చేశారంట. రియాలిటీ 1 అనే పేరు మీద ఈ డివైస్ని అయితే తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. అలాగే రియాలిటీ ప్రో అనే మరో పేరును కూడా అయితే వీళ్ళు ట్రేడ్ మార్క్ చేసుకున్నారు. మరొకసారికి రియాలిటీ ప్రాసెసర్ అని చెప్పేసి మరో ట్రేడ్ మార్క్ కూడా అయితే ఫైల్ చేసినట్టు తెలుస్తుంది. సో ఇందులో యూజ్ చేసే ప్రాసెసర్కి రియాలిటీ ప్రాసెసర్ అని పెడుతున్నారు. అలాగే ఈ డివైసెస్ నేమ్ వచ్చేసరికి
రియాలిటీ 1 అలాగే రియాలిటీ ప్రో పేరు మీద అయితే తీసుకురాబోతున్నట్టున్నారు. ఇంతకుముందు ఆల్రెడీ మనకు తెలిసిందే రియాలిటీ ఓఎస్ అని చెప్పి దీనికి ట్రేడ్ మార్క్ అయితే తీసుకున్నారు. సో ఇందులో ఉండే ఆపరేటింగ్ సిస్టమ్‌కి అని చెప్పేసి అనుకున్నాం కదా! సో అదనమాట. మొత్తానికి వీళ్ళు ఏంటంటే మెటాకి పోటీగా ధీటుగా వీళ్ళు ఈ డివైస్‌ని అయితే తీసుకురావాలనుకుంటున్నారు. ఇక ఫైనల్ న్యూస్ చూస్తే మనకి వన్ ప్లస్ నార్డ్ వైర్డ్ ఇయర్ ఫోన్స్‌ని అయితే మన ఇండియాలో లాంచ్ చేసింది. మొబైల్ ఫోన్స్‌కి అయితే 3.5 జాక్‌ని తీసేస్తున్నారు కానీ వైర్డ్ ఇయర్ ఫోన్స్‌ని అమ్మడం అయితే మానట్లేదు. ఇందులో మనకి 9.2 డ్రైవర్స్ అయితే ఉంటాయి. సో ఇది మనకి రూ. 799 ప్రైస్ అయితే పెట్టారు. అమెజాన్ ద్వారా వీటిని సేల్‌కి అయితే తీసుకొస్తున్నారు. మీరు ఎవరైనా వైర్డ్ ఇయర్ ఫోన్స్ కావాలి అనుకుంటే సో వీటి మీద ఒక లుక్ అయితే వేయొచ్చు అనమాట. లేకపోతే అక్కడ మీకు రియల్‌మీ అలాగే రెడ్మీయా, షామీవి మీకు ఇయర్ ఫోన్స్ ఉండనే ఉన్నాయి. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్‌గా అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరా? యూట్యూబ్‌లో మా ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.